రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల హడావిడి మరింత ఊపందుకుంది. నోటిఫికేషన్ రావడంతో ఇవాల్టి నుంచే నామినేషన్లు వేస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. 4వ విడత లోక్సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 ఎంపీ సీట్లకు ఇవాళ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంది. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఇచ్చింది ఈసీ. 4వ విడత లోక్సభ ఎన్నికల్లో భాగంగా మే 13న పోలింగ్ జరగనుంది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. రాష్ట్రంలో నామినేషన్ల నుంచే ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. వారం పాటు జరగనున్న నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులతో పాటు పార్టీల అగ్రనేతలు ర్యాలీల్లో పాల్గొని తర్వాత బహిరంగ సభలకు అటెండ్ కానున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ నేతలు, సెక్రటరీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అటెండ్ కానున్నారు. పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసే సందర్భంలో భారీ ర్యాలీలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. కొందరు అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హాజరు కానున్నారు. ఇక మిగతా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు, ఆయా లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హాజరు కావాలని పీసీసీ నాయకత్వం ఆదేశించింది. బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు అటెండ్ కానున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లకు పార్టీ చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 19 నుంచి 22 మధ్యనే మంచి ముహూర్తాలు ఉండడంతో చాలా మంది ఈ 3 రోజుల్లోనే తమ నామినేషన్లను దాఖలు చేయనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 19న, ఈ నెల 21న 2 రోజుల పాటు రేవంత్ మహబూబాబాద్, భువనగిరిలో పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి హాజరవుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నెల 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండడంతో మిగతా రోజుల్లో సీఎం రేవంత్ షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే నామినేషన్ల దాఖలు ప్రోగ్రాంలో పాల్గొననున్న సీఎం దాని తర్వాత అక్కడే ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ రెడీ అవుతోంది. సీఎం వస్తే ఇటు అభ్యర్థులకు మోరల్ సపోర్ట్ ఉండడంతో పాటు అటు పార్టీ ప్రచారం ఊపందుకుంటుందని నేతలు అంటున్నారు. రాష్ట్రంలో నామినేషన్ల దాఖలుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, ఏంటి డీటెయిల్స్? నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి పెరిగిందని చెప్పొచ్చు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచే పార్లమెంటు ఎంపీ అభ్యర్థులు ఈరోజు నుంచి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈరోజు 11 గంటల నుంచే ఎన్నికల కమిషన్ నామినేషన్లు తీసుకుంటుంది. ఈ నెల 25 వరకు అభ్యర్థులు నామినేషన్ గడువు ఉండడంతో ప్రధాన పార్టీ నేతలంతా కూడా నామినేషన్ వేయడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక 29 ఈ నెల 29 వరకు విడ్రాకు అవకాశం ఉంది. మే 13న పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుండడంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి జోరు అందుకుందని చెప్పొచ్చు. ఈరోజు నుంచి ప్రధాన పార్టీలు బీజేపీ నుంచి 3 అభ్యర్థులు ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఆ పార్టీ అభ్యర్థి డీకా అరుణ, అదేవిధంగా మెదక్ నుంచి రఘునందన్ రావు, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, 3 అభ్యర్థులు ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. బీజేపీకి సంబంధించిన నామినేషన్ కార్యక్రమానికి జాతీయ స్థాయి నేతలు హాజరవుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు ఎవరు నామినేషన్లు దాఖలు చేయడం లేదు. రేపు పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇక మహబూబాబాద్ నుంచి మాజీ కేంద్ర మంత్రి బల్లాం నాయక్, అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులుగా రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. 2 అంటే మహబూబాబాద్, మహబూబ్ నగర్ 2 పార్లమెంటు నామినేషన్లకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఉదయం మహబూబ్ నగర్లో నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై ఆ తర్వాత మహబూబాబాద్లో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. అయితే నామినేషన్ల రోజే భారీగా ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ప్రజల్లో కాంగ్రెస్ వేవ్ ఉందనే ఒక అంశాన్ని తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ నామినేషన్లకు దాదాపు ఈ నెల 25 వరకు గడువు ఉండడంతో కేవలం 3 నుంచి 4 రోజులు మాత్రమే మంచి ముహూర్తాలు ఉండడంతో అభ్యర్థులంతా కూడా ఆ 3 రోజుల్లో నామినేషన్లు వేయడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నామినేషన్ల కార్యక్రమంలో భాగంగానే నామినేషన్ కార్యక్రమాన్ని ర్యాలీతో పాటు సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈ నామినేషన్ల గడువు మూసేలోపే దాదాపు అన్ని పార్లమెంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్క సభ నిర్వహించి ఎన్నికల ప్రచారం చేయాలనే ఒక వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కేవలం బీఫామ్స్, అదేవిధంగా ఎన్నికల ఖర్చు సంబంధించి
పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అభ్యర్థులతో భేటీ అవుతున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్స్ లేవు. రేపు అదేవిధంగా 18, 19, 21, 24 ఈ 3 తేదీల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఈరోజు తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కేసీఆర్తో అభ్యర్థులు భేటీ అవుతున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా ఉండాలి, ఏ వ్యూహంతో ప్రజల్లోకి వెళ్ళాలనే అంశంపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలతో చర్చిస్తుంది. అయితే ప్రధానంగా రోడ్ షోలపైనే బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వేసవి ఎక్కువ ఎండ ఉండడంతో ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా రోడ్ షోల ద్వారా తెలంగాణ ప్రజల వద్దకు వెళ్తే నేరుగా ప్రజలతో మాట్లాడే అవకాశం ఉంటుందనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా రోడ్ షోల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించే ప్రయత్నం చేస్తుంది. అయితే కేవలం ఈరోజు బీజేపీ నుంచి మాత్రమే 3 కీలక నేతల నామినేషన్స్ ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి నామినేషన్స్ అభ్యర్థులు వేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ అయితే రాదు. ఆ పార్టీకి సంబంధించిన అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు ఎప్పుడు నామినేషన్ వేస్తారనేది మాత్రం ఈరోజు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. అపర్ణ.